వీళ్ళు కూడా ఎందుకు తరచుగా పాపంలో పడుతుంటారు? ఎందుకు బలహీనలు అవుతున్నారు? ఏదో చిన్న చితకా కాదు, ఏకంగా ఒక అవినీతిని ఆశ్రయించే పని, ఒక అక్రమ సంబంధాన్ని కూడా బరితెగించిన పరిస్థితి. మానకుండా ప్రతి ఆదివారం చర్చకొచ్చే వాళ్ళు ఎందుకు జరుగుతుంది? ఇలాంటి సమాచారం మన దృష్టికి వస్తే, బాబు ఈయన చర్చకు వస్తారు కదా, వీళ్ళు మనగా పాటలు పాడతారు కదా, బాగానే అన్నింటిలో యాక్టివ్గా ఉంటారు కదా, ఏదైనా పరిచయం ఉంటే నమ్మకంగా నడువంచి పనిచేస్తారు కదా, సంఘంలో తలలో నాలికలా ఉంటారు కదా, ఇదేంటి వీళ్ళు? ఎవరైనా గిట్టగా చెప్పారేమో అనిపిస్తుంది వాళ్ళ మీద మనం ఆ కామెంట్ మనం వింటే, కానీ ఇది నిజమే. ఇలాంటి సంఘంలో ఉండి, ఇలాంటి సహవాసంలో ఉండి, ఏంటి అక్రమ సంబంధమా? ఇలాంటి వాక్యాలు విని ఒక సిగ్గు